ఓం నమఃశివాయ. నా అంటూ ఎవరూ లేని 600 మంది అభాగ్యులకు తండ్రిగా, వారికి సాయం చేస్తున్న భక్తులకు తోడుగా ఉంటూ నిత్య పూజలందుకుంటున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు నెల్లూరు నుండి విచ్చేసిన ఎంహెచ్ మూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు భక్తి మార్గంలో తరించి అభాగ్యులను ఆదుకున్నారు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. కుమర్లగోత్రోద్భవస్యాం హుసేనయ్యమూర్తి నామదేశ్యాం జ్యోతిశ్రీ నామ్నీం గాయత్రీ నామ్నీం ఉదహితా నామ్నీం శివమంజునాథ నామదేశ్యాం సహ కుటుంబానాం తదః పాలవల్లిగోత్రోద్భవస్యాం వెంకటప్రసాద నామదేశ్యాం శ్రీలక్ష్మీ నామ్నీం యోగేష్ నామదేశ్యాం కృతికా నామ్నీం సహ కుటుంబానాం తదః. లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించి భక్తులకు స్వామివారి దివ్యహారతిని అందజేశారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం ద్రహేయామి పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. నామగ్రే భాగం దేవేభ్య విదాధ్యాయన్న ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుధమానం భవతి హృదాయుప్రయతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ సందర్భంగా హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని హోమఫలాలు పొందారు. గాయత్రీ దేవి మహాదత్రయత్నే మహాదేవాయ దేవి సన్నోరుద్రప్రచోదయాద స్వాహ. స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకుని నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఎంహెచ్ మూర్తి గారు శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. నాతో పాటు అందరూ బాగుండాలని తలచే ఈ పుణ్యమూర్తిని ఆ శివయ్య చల్లగా చూడాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు ఎంహెచ్ మూర్తి అండి, నెల్లూరు. ఇక్కడ సుమారు 600 మంది అనాథ వృద్ధులకు ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, ఇక్కడ దేవాలయము బ్రహ్మాండంగా బాగా కన్స్ట్రక్షన్ నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుందండి, బాగుంది. ఇక్కడ చూస్తే చుట్టుపక్కల వాతావరణం బాగుంది. నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయం దేవాలయ నిర్మాణము ఇక్కడ అనాథులకు అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నారు కాబట్టి ఈ విషయం నాకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియపరిచి వాళ్ళ ద్వారా కూడా మన దేవస్థానం నిర్మాణానికి అనాథ పిల్లలకు కూడా సహాయ సహకారాలు అందించవలసిందని తెలియజేస్తాము. థ్యాంక్స్ సార్. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోని మానసిక వికలాంగుల ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని వీరి వైద్య ఖర్చుల కోసం ధాతృత్వంతో ఎంతోమంది సేవామూర్తులు సేవాభావంతో సాయమందిస్తున్నారు. ఈ సేవా కార్యంలో మీరు భాగమై అనాథులకు ప్రాణదాతలు కండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.